ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శని త్రయోదశి అయితే 27వ తారీఖు జూన్ నెలలో వస్తున్నటువంటిది శని త్రయోదశి. ఈ రోజున ప్రధానంగా మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారం ఏంటో తెలియచేస్తాను. వీలైతే బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 5:30 గంటల కల్లా మీరు నవగ్రహాల దేవాలయానికి వెళ్ళండి. లేదా 5:45 తరువాత ఈ యొక్క దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. దాదాపుగా 7:54 వరకు ఉంటుంది. కాబట్టి వీలైతే 8 గంటలకైనా కానీ చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుని దగ్గర ఇనుప ప్రమిద లేదా మట్టి ప్రమిదలలో నల్ల నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి ఆ శనికి తైలాభిషేకం జరిపించండి. స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె మాత్రమే వాడాలి సుమా. తరువాత అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్దలు 3 మరియు నల్ల నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెట్టి పంచండి. ఈ యొక్క అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్దలు మాత్రం దేవస్థానంలో చెట్టు కింద కానీ పిట్టగోడ దగ్గర కానీ పక్షులు తినే ప్రదేశంలో వేయండి. ఇక తదనంతరం ఆ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ కూడా నారాయణాయ నమః అంటూ లేదా శివాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసి తదనంతరం పడమర వైపున పడమర వైపు దగ్గరికి వెళ్ళి అక్కడ 2 ఇస్తరాకులు వేసి దాని మీద 1/4 కిలో కానీ 100 గ్రాములు కానీ నల్ల నువ్వులు ధారగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి ఇనుప ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి తదనంతరం కాళ్ళు చేతులు కడుక్కొని అవకాశం ఉండి శక్తి ఉంటే బ్రాహ్మణుని పిలిపించుకొని ఆ బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, నల్ల బట్ట, ఇనుపబాణి, నల్ల మేకు, అలాగే నల్ల నువ్వుల నూనె, బెల్లము, పత్తి, గళ్ళ ఉప్పు, గేదె నెయ్యి ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పి దానం చేయండి. ఇందులో అవన్నీ దొరికినా పర్వాలేదు, లేదా 1-2 దొరికినా వాటిని దానం చేయండి. కానీ నల్ల నువ్వుల నూనె ప్రత్యక్షంగా దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల సమస్తమైనటువంటి శనిదోష బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి, డబ్బుకి లోటు ఏర్పడుతుంది, రాని బాకీలు వసూలు కావు, అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. అలాగే ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా అనవసరంగా పదవి యోగాన్ని కోల్పోతారు, నిరుద్యోగం ఏర్పడుతుంది. ఇలా 1-2 చికాకుతో కూడుకున్న జీవితం. ఇంట్లోనైనా సంతోషంగా ఉంటారంటే ఇంట్లో కూడా సంతోషంగా ఉండలేరు. అలాగే బయటైనా గౌరవం ఉంటుందంటే గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలుగుతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క శని ప్రభావం ఉన్నటువంటి రాశుల వారికి ఏర్పడబోతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా ఆచరించండి. మధ్యాహ్నం 12:45 నుంచి 1:45 వరకు కూడా ఈ యొక్క శనిహోర ఉంటుంది. ఈ శనిహోర సమయంలో మానసిక శారీరక వికలాంగులకి తినే పదార్థాలు బహుమతులు ఇచ్చి సంతోషపరచండి. పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాను కొనిపెట్టండి, లేదా 10 రూపాయలు తాగడానికి ఛాయ్ తాగడానికి వాళ్ళకి ఇవ్వండి, సంతోషంగా ఉంటుంది. ఇక సాయంకాల ప్రదోషకాల సమయం వరకు కూడా నిద్రపోకుండా ఉండి ప్రదోషకాల సమయంలో కాళ్ళు చేతులు మొహము నోరు నింట 3 పుక్కిలించి ఉమ్మేసి తదనంతరం దేవాలయానికి చేరుకొని పరమేశ్వరునికి అర్చన చేయించుకోండి. నీలిరంగు పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలతో అర్చన చేయడం. అవకాశం ఉంటే ప్రదోషకాల సమయంలో బాహ్య దేవాలయం కనుక ఉంటే ఆ సమయంలో శివలింగానికి కానీ కాలభైరవుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకము, కాలభైరవునికి అభిషేకం జరిపించి ఈ విధంగా చెప్పిన విధంగా అర్చన చేయండి. సాయంకాలం చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయండి. ఈ విధంగా ఎవరైతే నియమాన్ని పాటిస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ శని యొక్క ప్రభావం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, శని యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు. ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు, శని దశ, శని అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఇనుము సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఏసీ కూలర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, తోలు పరిశ్రమలతో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే పాతకాలపు వస్తువులు అమ్ముకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వృత్తిలోకి వస్తారు. కాబట్టి సేవకా వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఈ వృత్తిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధంగా పరిహారాలు చేసుకోవచ్చు. లేదా అవకాశం ఉంటే మంత్ర పరిహారంలో భాగంగా సశాస్త్రీయంగా మన పీఠమాధ్వర్యంలో శనిదోష నివారణ పూజల హోమాలు
27వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి కాబట్టి 27వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా అపారమైనటువంటి శని యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కష్టాల కడిలలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క మార్గం సుగమమవుతుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కొంత ప్రశాంతత, కొంత పనులలో అభివృద్ధి, కాస్త సంతోషంతో కూడుకున్న జీవన విధానం మీకు లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియచేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.